నమస్తే దోస్తులు, ఎట్లున్నారు? మేమైతే సూపర్గా ఉన్నాం. ఇక ఈ కంకబద్దలు చూసాను కదా, ఇవి ఇంటి మీదకి పెంకాకు కప్పడానికి, కింద పెంక ఆడడానికి వీటిని ఉపయోగిస్తారు అన్నమాట. సో వీటిని అయితే ఇగో ఈ చెరువుల మొత్తం నానబెట్టిండ్రు. చెరువుల ముంచి చాలా రోజులు, ఎన్ని రోజులు ఉంచింది తాత? వారం ఉంచిండ్రా? వారం ఉంచిండ్రు. అంటే మెత్తపడి మనకు పుచ్చిపోకుండా, పచ్చి ఉంటే పుచ్చిపోదు, ఎక్కువ కాలం వస్తుంది. దీనికి పెంక కిందకేనా, ఇంటి మీదకేనా? బద్ద. అయితే వీళ్ళు అడవి నుంచి వెళ్ళి తీసుకొచ్చిన తర్వాత మొత్తం దానికి ఉన్నాయని చెలిపేసి బద్దలు చీరుతారు. 4 వస్తాయి, 2 వస్తాయి తాత? 4 వస్తాయి. పెద్ద అయితే 4 వస్తాయి, చిన్న అయితే 2 వస్తాయా? ఇట్లా చీల్చిన తర్వాత అవి ఎక్కువ కాలం రావాలని ఉద్దేశంతో ఇట్లా నీళ్ళలో నానబెడతారు. వీళ్ళైతే చెరువులు వేసిండ్రు. చూసిండ్రు కదా, ఆసాలు కట్టెండ్లకు ఎక్కువ ఉపయోగిస్తారు. కట్టెండ్లకి, మట్టి గోడల కట్టెండ్లు ఉంటాయి కదా, సో దానికి ఎక్కువ ఉపయోగిస్తారు. వీటిని ఆసాలు ఉంటాయి, ఆసాలు కొట్టిన తర్వాత ఆ ఆసాల మీద నుంచి వెళ్ళి ఈ కంకబద్దలు కొడతారు. చిన్న చిన్న మొదలతోనే కొట్టేస్తారు. కొట్టిన తర్వాత దీనిపైన మట్టి వేసి, మట్టి పైన పెంక పెడతారు. పెంక పెడుతుంది కదా, పెంక పెడితే పెంక జారిపోకుండా అవుతుంది అన్నమాట. ఎండాకాలంలో పెంకిన్లు చాలా బెటరు, చాలా బాగుంటాయి. ఎక్కువ మనకు అంటే వేడి రాకుండా పెంకుటిన్లు చాలా ఉపయోగపడతాయి. చల్లగా ఉంటుంది, వెదర్ తగ్గట్టు ఉంటుంది అన్నమాట. ఈ చెరువులను అయితే ఇట్లా నానబెట్టాను. పెద్ద వేరే వాటర్ సోర్స్లో అయితే ఎక్కువ ఉంచలేం కదా, సో ఇగో ఇంట్లో అయితే మంచిగా నానబెట్టాను. ఇస్తాను చూసిందా. ఈ కంక బొంగును వెదురు బొంగు అంటారు కదా, మనకి అందరికీ తెలిసిన భాష అయితే వెదురు బొంగులు. ఈ వెదురు బొంగులు బుట్టలు అల్లడానికి, ఇంకా గుమ్ములు అల్లడానికి, కోళ్ళ గంపలు అల్లడానికి ఇంకా చాలా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా అయితే ఎక్కువగా మా సైడ్ అయితే ఎక్కువ ఇంటి పైకి వాడతారు. వెదురు బొంగులు మొత్తం అయితే డైరెక్ట్ పచ్చికి కొడితే ఏంటంటే కొన్ని రోజులకే పుచ్చిపోతుంది. సో ఇలా నాంటి పెట్టడం వల్ల ఏదంటే పుచ్చిపోదు అంటే మొత్తం మురిగిపోతూ అంటారు కదా, మొత్తం చిదులు అయిపోతుంటుంది. ఇంకెట్లా చెప్పాలంటే కరెక్ట్ అంటే దాని ఎక్స్పైరీ అయిపోద్ది అన్నట్టు. సో దీని ఎక్స్పైరీ ఇట్లా నీళ్ళలో పెట్టడం వల్ల దీని ఎక్స్పైరీ ఎక్కువ ఉంటుంది, మంచిగా ఆగుతుంది. మళ్ళీ కూడా మేకులు కొట్టినా కానీ ఎక్కువ పగలకుండా, చీలకుండా మంచిగా ఉన్నా అన్నమాట. సో దానికైతే ఇట్లా నీళ్ళల్లో నానబెడతారు. చూసారుగా, చాలా నానబెట్టినట్టున్నారు, ఇంకా వస్తూనే ఉన్నాయి. ఇక చేపలు పడతారు, ఇక్కడ చేపలు పడుతూనే ఉన్నారు. చిన్న చిన్న నడుస్తున్నాయి కదా, ఇలా అవ్వడు కెమెరాలు అయితే అవ్వడు. ఇంకెన్ని ఉన్నాయి? ఇంక బాగానే ఉన్నాయా? బరువు బాగానే ఉంటాయి. ఇంకా నేను నాన్నందుక ఇట్లా హెడ్లో మన చెల్లి ఇంటికి తీసుకెళ్తారు. ఇంటికి వెళ్ళి పని కానిస్తారు అన్నమాట. వీలైతే అంటే ఇల్లు మీద బద్దెన ఎలా కొడతారో మీకు వీడియోలో చూపిస్తా.